హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి దోస్తులు. అట్లనే మీ దోస్తులకు షేర్ చేయండి. వారానికి 3 సార్లు హైప్ ఆప్షన్ వస్తుంది దోస్తులు. మా వీడియోస్ని హైప్ చేయండి. ఇంతగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ సండే దోస్తులు. సండే మంచిగా ఎంజాయ్ చేయండి దోస్తులు. జుట్టు బాగా పెరగడానికి మీకు ఒక చిన్న టిప్ చెప్పనా? నాకు తెలుసు, రైస్ వాటర్. అవును దోస్తులు, రైస్ వాటర్తో మన జుట్టు భలేగా పెరుగుతుంది. నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సరే కానీ ఫస్ట్ రైస్ వాటర్ ఎట్లా తయారు చేసుకున్నాడో చెప్పే. ఏం లేదండి, చాలా సింపుల్. మన రేషన్ బియ్యం అయినా లేకపోతే మీ ఇష్టం వచ్చిన బియ్యం ఒక గ్లాసుడు తీసుకొని నైట్ అంతా వాటర్లో నానబెట్టండి. ప్రొద్దున లేచాక ఆ వాటర్ తీసుకోండి. అదే రైస్ వాటర్. మరి అవి ఎట్లా యూజ్ చేసుడే? గ్లాస్లో పోసుకొని తాగమంటావా? మనకి ఎప్పుడు తినుడు తాగడం కాదు దోస్తులు. మనం షాంపూతో హెడ్ బాత్ చేశాక లాస్ట్కి ఈ వాటర్ మన తలపై నుంచి పోసుకోవాలి. మంచిగా కుదుళ్ళని మద్దన చేసి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత వట్టి వాటర్తో కడుక్కున్నా సరే, కడుక్కోకున్నా ఏం కాదు. మీరు తలస్నానం చేసిన ప్రతిసారి ఇట్లా వేసి చూడండి దోస్తులు. ఒక 15 రోజులలోనే మీకు తేడా తెలుస్తుంది. మర్చిపోకండి దోస్తులు, రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. 1 రోజుల్లో ఖచ్చితంగా మీకు తేడా తెలుస్తుంది. అప్పుడు మీరే మా వీడియో కింద కామెంట్లో చెప్పండి, రాణి నువ్వు చెప్పిన టిప్ తోటి నా జుట్టు మస్తు పెరిగిందని. మరి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 63కి వచ్చేసాము. మరి ఈ వీడియోలా ఏముండబోతుంది దోస్తులు? మా ఆడబిడ్డ పోయి 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ వద్దామని ప్లాన్ వేసింది. మరి నా బిడ్డేసిన ప్లాను సక్సెస్ అవుతుందా లేదా చూద్దాం. రిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదన్నట్టు మా అత్తకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇట్లా ఉరుకుతుంది. ఏమైందత్తమ్మా? యాపీ దేనికత్తమ్మా? ఇంకెందుకే ఎన్నుజారు? స్వప్న వస్తుందా అత్తమ్మా? అందుకేనా? నన్ను ప్రశాంతంగా ఆకింగ్ అన్న వేసుకొని అవెందుకే? చెప్తే ఏమన్నా వేసి పెడదామనుకున్నా. సరే అత్తమ్మా. అవును కానీ హ్యాపీగా ఉండేసరికి ఇక విషయమే మర్చిపోయినా. ఇంతకీ స్వప్న వస్తుందా లేదా? అలా అత్తని అడిగి మళ్ళా ఫోన్ చేసి చెప్తా అన్నదే. 99% అత్త అని చెప్పింది. ఏందత్తమ్మా ఇంత పర్సెంటేజు? నేను 90 నువ్వు కాదత్తయ్యా, 99. నేను కరెక్టే చెప్తానే, నీకే రాదు ఇంగిల్ ఫీజు. అది ఇంగిల్ ఫీజు కాదత్తమ్మా, మ్యాథ్సు. మా స్కూల్లో మేసులో కూడా నేనే ఫస్ట్. ఏంటేంటి కూలు మేసా? అదేం చైనీస్ భాష అత్తమ్మా? గట్లనే ఉంటుంది మరి ఇంగిల్ ఫీస్ అంటే. అర్థం కారెవ్వలకు. నువ్వు తెలుగు మీడియంలో చదివినావుగా, నీ గట్లనే ఉంటుంది. నాకే అప్పుడప్పుడు అర్థం కాదంటే నువ్వేందే. ఇంతకు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానవే? బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఇలాగ పెసరట్టు చేస్తే ఏమవుతుంది? కమ్మగా ఉంటుంది. పెసరట్టు వేస్తే కమ్మానే ఉంటుంది, కానీ దానికి ముందు రోజే పెసర్లు నానబెట్టాలి. ఈ తల్లి బిడ్డలు ఇద్దరికి తెలివి లేదు. పెసర్లు నానబెట్టమని ముందు చెప్పారు కానీ అదే రోజు పెసరట్టు కావాలంటారు. అదేంటే అట్లా నానబెట్టకుండా ఏంటి? నీకు ఇంటేంటిగా రాదా? అవి ఇన్స్టెంట్ పెసరట్టులు ఉన్నాయి అత్తమ్మా. ఎందుకుండయే? నువ్వు అన్నీ కావాలని తప్పించుకోవాలని అట్లా మాట్లాడతావు. యూట్యూబ్లో అన్నీ ఇంటేంటి ఇడ్లీ, ఇంటేంటి
దోశ, ఇంటెంట్ వడ, అన్ని ఇంటెంట్లే ఉన్నాయి. అసలు ఇంటెంట్ అంటే ఏందత్తమ్మా? ఇంటెంట్ అంటే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వస్తుంది వెంటనే. ఇంటెంట్ దోశ అంటే వెంటనే దోశ వస్తుంది. ఇంకా నయం, ఇంటెంట్ మోషన్ అంటే వెంటనే మోషన్ వస్తుందని చెప్పలే. ఇంటెంట్ అంటే అదే అత్తమ్మ, నేను ఏందో అనుకున్నా. ఇంకా నేను ఇన్స్టెంట్ అనుకున్నా. ఇగో ఇంగ్లీష్ ఫీజు అందరికీ కరెక్ట్ రాదే. నాలాంటి వాళ్ళకు కొందరికి కరెక్ట్ వస్తుంది. దానిలా యూట్యూబ్లలో చెప్పేటోళ్ళకు చక్కగా రాదు ఇంగ్లీష్ ఫీజు. ఏదో అట్లా చెప్తారు కాబట్టి ఇన్స్టెంట్, వన్స్టెంట్ అంటారు. అసలు అయితే ఇంటెంటే, గుర్తుపెట్టుకో. కరెక్టే అత్తమ్మ, మీరు చెప్పేది కరెక్టే. నీకంటే నేను చెప్తా అన్నీ, ఏది కరెక్టో ఏది రాంగో. యూట్యూబ్ వాళ్ళకు నాలాంటి అత్తుంటే కరెక్ట్ చెప్తుంది. బాబా మస్తు కరెక్ట్ చెప్తారు మీరైతే. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటేగా మీరు చెప్పే నీతి సూక్తులన్నీ అలా పెడతా. పెట్టు, నా పేరు మీద పెట్టు. చూడు నువ్వు ఎట్ట డెవలప్ అవుతావో. డెవలప్ ఇన్ని విషయాలు నేర్చుకొని నేను ఎంత డెవలప్ అవుతున్నత్తమ్మా. కానీ ఇంటెంట్ పెసరట్టే ఎసుడు వస్తలేదు. అసలు ఇంటెంట్ ఇడ్లీ అంటే ఏమనుకున్నావే? ఇంటెంటనే ఇడ్లీ వచ్చుడు అన్నట్టు. ఇంటెంటనేని ఇంగ్లీష్ ఫీజులకు మార్చిండ్రు, ఇంటెంట్ అన్నారు. దానికి మీకు అర్థం కాక ఇన్స్టాంట్ అనబడుతుంది. అత్తమ్మ, సపరేట్గా మనం ఒకటి కోచింగ్ సెంటర్ పెట్టుకుందామా? స్పోకెన్ ఇంగ్లీషు. ఏమిటికే అది? స్పోకెన్ ఇంగ్లీష్ ఫీజు అనబడుతుంది. ప్లీజ్ అత్తమ్మ, మనం ఒకటి కోచింగ్ సెంటర్ పెడితే నాలాంటి వాళ్ళు మస్తు మంది బాగుపడతారు, మస్తు మంది డెవలప్ అవుతారు. డెవలప్ మా అవుతారు, దానికి ఏమున్నది. కానీ ఇంకా కోచింగ్ సెంటర్లు పెడితే నాకు సాధన అవుతుంది. అవే ఇక నాకంటే ఇంగ్లీష్ ఫీజు మస్తు వస్తుంది. కానీ కరెక్టే అత్తమ్మ, మీకు సాధన అవుతుందా? నీతోటి కోచింగ్ సెంటర్ పెట్టించిన అంటే చెప్పు అందుకొని చంపుతారు నన్ను. కోచింగ్ కాదట, కోటింగ్ అట. అడుగు అందిని. అవునత్తమ్మ, అసలు కోచింగ్ సెంటర్ అంటే మీనింగ్ ఏంది? అయ్యో రామచంద్ర, దీనికి అన్నీ చెప్పాలి నేను. కొంచెం అన్ని ఇంగ్లీష్ ఫీజు నేర్చుకుంటే ఏమవుతుంది నువ్వు మంచిగా? అందుకే ఇంగ్లీష్ ఫీజు మీడియాలల్లో చదవాలి. అబ్బా నేను చదవలేను కదా అత్తమ్మ, చెప్పుండ్రి ప్లీజ్. ఫిలీజ్ అంటావేంది ఊకే? సరేను, ఇప్పుడు మన ఏమన్నా రోల్డ్ గోల్డ్ ఇవి ఉంటాయి కానీ నగలు అవ్వో ఇవ్వో, వాటికి రంగు పోతే ఏం చేస్తామే? మనం తీసి బయట వారేస్తాం. బయట వారేయకుండా ఏం చేస్తాం? లోపలనే వారేసుకుంటాం. లోపల వారేయకుండా బయట వారేయకుండా ఏం చేస్తాం? నెత్తిని గోడకేసి కొట్టుకుంటాం. మనం కాదే, ఆ నగలను ఏం చేస్తాం? బొంద తవ్వి దాంట్లో పాత్ర పెడతాం. ఏమో అత్తమ్మా, నాకైతే మీ అంత తెలివే లేదు అసలు. చెప్పుండ్రి మీరే. పిసబిత్తిరి, దీనికైతే ఏం తెలియదు. లోక జ్ఞానం ఎట్లా బాగుపడుతుందో ఏమో. రోల్డ్ గోల్డ్ నగలు రంగు పోతే దానికి కోటింగ్ వేస్తామే పిసదానా? అవును, కోటింగ్ వేస్తాం. కోటింగ్ వేపిస్తాం. మరి గట్లనే కోటింగ్ సెంటర్లల్లో కోటింగ్లు వేస్తారు. కోటింగ్ సెంటర్ అంటే రోల్డ్ గోల్డ్ నగలకు కలర్ పోతే వేస్తారా? అయ్యో, దీనికి మళ్ళా మెదడు తక్కువ పనులే. రోల్డ్ గోల్డ్ నగలకు కాదే కోటింగ్ సెంటర్లలో వేసేది, హౌస్ల దుకాణంలో వేస్తారు కోటింగు. ఈ కోటింగ్ సెంటర్లల్లో మెదడుకు కోటింగ్ వేస్తారే, పాలిష్ చేస్తారు అన్నట్టు. దీంట్లో గింత తాత్పర్యం ఉందా వెంకటరమణ? గట్లా నీకు తెలుగు మాట్లాడే షూటింగ్ అవుతుంది. అవునత్తమ్మా, మీకు ఇంగ్లీష్ ఫీజు మాట్లాడే షూటింగ్ అవుతుంది.
అయ్యో నువ్వు మళ్ళా షూటింగ్ అనకే. చెప్పుండ్రు అత్తమ్మ ఇక ఏం చెప్తిరి. నువ్వు షూటింగులు అనకే అంటున్నా. ఏమవుతుందంటే షూటింగ్ అనగానే మళ్ళా నాకు సినిమా షూటింగులు గుర్తుకొస్తాయే. సినిమా షూటింగ్లు గుర్తుకొస్తే మీకేమవుతుంది అత్తమ్మా? అక్కడ ఏమైనా భోజనాలు పెడతారా? అదే నేను హీరోయిన్ లెక్క ఉంది కదా, హీరోయిన్ లెక్క ఉంటా కదా ఇప్పటికి కూడా. షూటింగ్ అనగానే మళ్ళా నాకు హీరోయిన్ లెక్క కాబుద్ది అవుతుంది. అవునత్తమ్మా, అసలు మీకేం తక్కువైంది? ఇంగిలి ఫీజు వచ్చు, మీరు బూటీకి బ్యూటిఫుల్, ఇంకా ఇంత మంచిగా స్లిమ్గా ఉంటుంది. నువ్వు అట్లా అనకే నాకు సిగ్గు అవుతుంది. ఓకే, నీకు తెలుసావే రాని, హీరోయిన్లకు నా లెక్క అందం ఒకటే కాదు, యాక్టింగ్ కూడా నాకు మస్తు వేయచ్చు తెలుసా. నీ యాక్టింగ్ గురించి నాకు తెలియదానే, ఆస్కార్ను మించిన యాక్టింగ్ చేస్తారు తమరు. ఇంతకీ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు అత్తమ్మ మీరు? ఎక్కడ నేర్చుకున్నాడు అంటావేందే? అంటే పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు అమెరికాకు అటు ఇటు పోయి నేర్చుకుంటారు కదా, గట్ల గిట్ట మీరు ఎక్కడన్నా నేర్చుకున్నారా? మరి మీకు గింత యాక్టింగ్ ఎందుకు వస్తుంది? ఎట్లా వస్తుంది? నాకు గివ్ అమెరికాకు ఆడికి ఇడికి పోయి నేర్చుకున్నాడు ఏంటి? పుట్టుకతోనే వచ్చింది నాకు ఈ యాక్టింగ్. కరెక్టే అత్తమ్మ, మీరు యాక్టింగ్ చేస్తేనైతే జీవిస్తారు, అసలు ఎవ్వడు గుర్తుపట్టలేడు. మరి గట్లుంటే జీవించు. నాకు మీరు ఒక్కొక్కసారి యాక్టింగ్ చేసినప్పుడు అసలు మీకు ఆస్కార్ అవార్డు కూడా సరిపోదు అనిపిస్తుంది అత్తమ్మా. నిజమే కదా? రాజ్ కలవాడేంది, ఇంకెన్నంటే అన్న అవార్డులు వస్తాయి నాకు యాక్టింగ్ మొదలు పెడితే. కనీసం ఈ నిజాలను ఒప్పుకుంటున్నావు అత్తమ్మా నువ్వు. యాక్టింగ్లా క్వీన్ విక్టోరియావి నువ్వు. మందెవరన్నా నచ్చిందంటే కథం, మా అత్త పరకాయ ప్రవేశం చేస్తుంది. దాని యాక్టింగ్ చూడాలిగా. ఆస్కార్ అవార్డులు అన్నీ తక్కువనే. ఒకసారి ఏంది అత్తమ్మ యాక్టింగ్? నాకు ఎప్పుడంటే అప్పుడు రాదే యాక్టింగ్. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది, తిన్నాక కడుపులు ఇంతేమన్నా పడ్డాక గప్పుడు వేసి చూపిస్తా పో. నేర్చుకున్నావు పో. నీ పాసుబద్దల యాక్టింగ్ నేర్చుకోవడానికి వెయిట్ చేయన్నావే నేను. నేర్పిస్తావా ఇంకా? మరి ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే మాత్రం వెంటనే వస్తుంది కదా అత్తమ్మ యాక్టింగ్. ఇక అది గట్లనే ఉంటుంది. జీన్సులు ఉంటాయి అవన్నీ అవన్నీ నీకు నేర్పిస్తే నేర్చుకోరా అత్తి అని. ఇంతకు ఏం టిఫిన్ చేస్తున్నావు చెప్పలేవు? ఆలోచిస్తున్నా అత్తమ్మ, ఏం టిఫిన్ చెయ్యను. దీని ఆలోచించుడు పాడుగాను. ఎప్పటిదాకా ఆలోచించుతావే? మళ్ళా రేపు బ్రేక్ఫాస్ట్ అయ్యేదాకా ఆలోచించుతావా అని? ఆలోచిస్తున్నా ఆగుండ్రి. నేను మా కాలంలో మా అవ్వగారింట్లో ఎట్లా తిన్నా తెలుసా అని నీకు? తెలియదత్తమ్మా, ఎట్లా తిన్నారు? ఇప్పుడే ఆంబోతు లెక్క తిన్నావు, ఇంకా ఏజ్లు ఉన్నప్పుడు ఇంకేం బోతు లెక్క తిన్నావు? ఈ తిండి లెక్కున్నా అనుకున్నా అవే మా తిండి. మా తిండి తింటే కథమే ఇక. ఏం తిండత్తమ్మా అవి? ఏం తిందరు మీరు? ఓట్లు మింగిందంటారు కానీ ఓట్లు తినుడు ఏందత్తమ్మా? ఏక గుద్దే ఓట్లు కాదే, గింగిలి ఫీజు రానోళ్ళతోటి నాకు గిదే బాధ వచ్చి పడుతుంది. అయ్యో ఏం బాధ అత్తమ్మా? ఓట్లు అంటే ఓటుసు వారిని ఓట్స్ తిందురా మీ కాలంలో? మరి ఏమనుకుంటానవే, నీ లెక్క బిత్తిరి కాదు మేము, లేకిడి కాదు, ఓట్స్ తిని పెరిగినాం మేము. గ్రేట్ అత్తమ్మా మీరు. ఆ కాలంలో ఓట్స్ తినుడు అంటే గ్రేట్. దీని బిల్డప్ గంగరపోతే దీనికి ఇప్పుడే ఓట్స్ దిక్కులేవు తినడానికి. ఇదట దాని కాలంలో ఓట్స్ తిన్నదట, ఓట్స్. దాని బోందా
అసలు ఆ టైంలో ఓట్సే దిక్కులేవు. ఇంకేం తిని మునిగిందో దానికి ఓట్స్ అని పేరు పెట్టింది. అట్లా మేము తెల్లారు లేస్తే చాలు లేసుడే ఇంగిలి ఫీజు, తర్వాత బాత్రూమ్కి పోయి ఓసుడు కూడా ఇంగిలి ఫీజు. బాగా కరెక్ట్ చెప్పినవే. తినుడు ఇంగిలి ఫీజే, పోవుడు ఇంగిలి ఫీజే, నవ్వులుడు ఇంగిలి ఫీజే, అన్ని ఇంగిలి ఫీజులే. ఇక ఎన్ని ఇంగిలి ఫీజులు ఉంటే మా అత్తమ్మ ఎంత పడుతుంది? అట్లుంటుంది ఇంగిలి ఫీజు అంటే. మరి మా నాన్న గట్ల పెంచిండు మా అమ్మలను. మీ నాన్నకి తెలివి బాగానే ఉంది అత్తమ్మ. ఈ కాలంలో ఇంగ్లీష్ మస్తు యూజ్ అవుతుంది అని చెప్పి మీకు నేర్పించిండు. ఆయనకు తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఏమని ఆయనకి ఎక్కడ తెలివి, మొత్తం నేనే ఎప్పుడు. అవునా? మీ నాన్న చనిపోయే టైంకి మీరు బతికే ఉన్నారా? చీచి, దీని ఇంగ్లీష్ విని ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థమైతలేదు. అంటే అత్తమ్మ మీ నాన్న చిన్న ఏజ్లోనే చనిపోయినరా అంటున్నా. బ్రతుకున్నప్పుడు మీరు అందరు మంచిగా పోతుండేనా మరి అంటున్నా. దరిద్రుడు ఇక్కడ వచ్చిందని తెలియంగానే నేను లేచి వారిపోవాలి. సైగలు చెప్తాండు అని. ఏం పుట్టిందిరా నీ గొంతుకు? నిఫా వైరస్కి వచ్చింది ఏంది? ఈ గబ్బిలం మొక్కపోనికి రోగం ఎందుకు వస్తుంది? బిడ్డ వస్తుంది కానీ నీకు తెలుసా? వస్తుందట్నా? ఫోన్ చేసిందా నీకు? తెలది, నేనే చేద్దాం అనుకుంటానా. వస్తుంది. ఏమన్నా వంటలు రెడీ చేసిండ్రా స్పెషల్? పాతకానీలు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుండేనా మీ ఆడోళ్ళు? చేస్తా. నీకోసం నీ బిడ్డ కోసం వండి వార్చి పెడతా. నన్ననుడు కాదు ఇంకా దరిద్రుడు, మొత్తం ఆడోళ్ళనే అంటాడు. బిడ్డ కూడా ఆడదే కదరా అవులేగా. నీ పెళ్ళాం మరి? అది వస్తుందని తెలిసినాక మీరు ఫోన్ చేస్తారేమో, ఏమన్నా సామాన్లు తెమ్మంటారేమో అని వెయిట్ చేసుకుంటున్నా. అయ్యో మామయ్య, ఒక విషయం చెప్తే అయిపోతుండే కదా. లిస్టు పంపిద్దు. ఏందమ్మా నువ్వు సామాన్ల లిస్టు నాకు పంపుతావా? అంటే నేను ఏమన్నా సామాన్లు నీకు? అయ్యో మామయ్య, మీరే అన్నారు కదా సామాన్లు తెద్దునని. నేనంటే నువ్వు నాకు లిస్టు చెప్తావా సామాన్లు తెమ్మని? ఎంత ధైర్యం నీకు? అవునే రాని మొగదానా, నీ రాని మొగ మంగడువాను. ఈ దరిద్రుడు ఊరంతా తిరిగి వస్తాడు కానీ సామాన్లు తేడు, కూరగాయలు తేడు. ఇంక ఈగో ఎక్కువ దరిద్రునికి. రాజుగాంతో తెప్పియండి సామాన్లు ఏమేం కావన్నావు. వంట ఏమన్నా అటు ఇటు అయిందో అప్పుడు చెప్తా మీ సంగతి. మాట్లాడు, ముచ్చట్లు పెట్టుడు కాదు ఇలా. నీ బొందరా నీ బొంద. మేము ముచ్చట్లు పెట్టుకుంటే నీకేం పుట్టిందిరా రోగం? సస్తానవారా కుళ్ళుకొని. చెప్పు ఆమెకి చెప్పు మంచిగా వండమని. ఈ మధ్య మసాలాలు కారాలు బాగా అవుతున్నాయి వంటలల్లా. నాకు పడతలేదు, నా బిడ్డ కూడా పడతలేదట. అంటే అది కొత్త కారపొడి కదా మామయ్య. కొత్తదైతేంది పాతదైతేంది, కరెస్ట్ అయ్యు. కావాలని ఎక్క తక్కువ వేసేకు. నాకు నా బిడ్డకు కడుపు నొప్పి లేవని చూస్తాను కదా నేను. నాకైతే ఎంత మంట ఉండేనంటే అంత మంట ఉంటున్నది. ముసలి ముండ కొడుకు ఆంబోతు మింగినట్టు మింగుతాడు. మొత్తం పుష్టిగా తిన్నాక ఇప్పుడు ఎంతో వాగుతాడు. ఎంతగానం మండితే పోయి కడుక్కోపోరా. మరి దాన్ని తీసుకురాకపోయినావే, అదేడు దాకా వచ్చిందట బిడ్డే. తీసుకొస్తా. అరగంట ముందే పోయి నిల్చుంటా అక్కడ. నిల్సో చెప్పరాసేదవా. అన్నేమో ఇష్టం ఉన్నట్టు విలువు, దానికోసం బయట నిల్చుంటాడట, పచార్లు కాస్తాడట. దరిద్రుడు సూటిగా చూసి మాట్లాడేంత ధైర్యం కూడా లేదానికి నాతోటి. బాధపడికే రాని, ఆయనకి ముందుంది ముసళ్ళ పండుగ. పాపం బండుతుంది, పలుగుతుంది ఎప్పుడో పట్టుకొని. అది తాట తీస్తాందరా, నీకేం తెలిసే? వీడికి వచ్చి పోజులు కొడతాడు, ఆడ చస్తాండు పోరడు. ఈయన పోజులకు గత్తన పోసమ్మరాను. దాన్నైతే కోడలని విలువడొక్కనాడు కూడా. టిఫిన్ ఏమంటా అన్న, టిఫిన్ తిని పోయి బిడ్డను పట్టుకరా. ఏం టిఫిన్? ఇడ్లీ మామయ్య. చిచి ఇడ్లీ తినుడు ఎట్లా తింటారో కానీ నాకైతే పోనే పోదు. ఆడలైతే కమ్మగా ఉంటాయి కానీ ఇడ్లీలలో ఆడు సాంబారు పచ్చడి ఇవన్నీ ఇస్తాడు కానీ అవన్నీ విసుక్కొని కలుపుకోవాలి, కమ్మగా ఉంటుంది. నిన్ను కుడిది ఎట్లా కలుపుతారో చెప్పమనలేరే. బర్రెదానా కుడిది తాగినట్టు తాగుతుంది ఏదైనా.
పస పంది విసికినట్టు విసుకుతుంది అన్నీ వేసి. మా అత్త ఇడ్లీ తిన్నప్పుడు చూడాలి దేవుడా మీరు, ఆ హోటలోడు చట్నీ రసము అన్నీ ఇస్తాడు కదా, 2 రకాల చట్నీలు, ఒక సాంబారు, ఒకటేందో స్వీట్ చట్నీ, అవన్నీ ఇడ్లీలు విసికి అందులో పోసి విసుకుతుంది. పిసికి లప్ప మింగుతుంది. ఇక అది చూస్తే మీరు జీవితాన్ని ఇడ్లీ ముట్టారు. మరి ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు, కామెంట్లో తెలియజేయండి వీడియో ఎట్లుందో. వీడియో ఈరోజు చిన్నగా అయింది దోస్తులు, కొంచెం వీలు కాలేదు. వీడియోని మీ దోస్తులకు షేర్ చేయండి. వీడియో మస్తు చిన్న ఉన్నదని బాధపడకుండా దోస్తులు, మంచిగా చిన్న వీడియో చూసి సండే ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.